ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఏసీబీ ఈడీ దూకుడు పెంచాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను నేడు విచారణకు రావాల్సిందిగా నోటీసులు జారీ చేసింది. రేపు విచారణకు రావాల్సిందిగా ఈడీ సైతం నోటీసులు ఇచ్చింది. అయితే ఏసీబీ ఈడీ విచారణకు కేటీఆర్ హాజరవుతారా లేదా అన్నది సస్పెన్స్ గా మారింది. మరోవైపు ఏసీబీ విచారణను సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించారు కేటీఆర్. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన న్యాయస్థానం తీర్పు ఇచ్చే వరకు అరెస్ట్ చేయొద్దని ఆదేశించింది. ఈ క్రమంలో ఈ నెల 6న విచారణకు హాజరు కావాలని ఏసీబీ, 7న విచారణకు రావాలని ఈడీ సమన్లు ఇచ్చింది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి. కేటీఆర్ ఓరియన్ విల్లాస్ రాయదుర్గం నుంచి బయలుదేరారు. కాసేపట్లో బంజారాహిల్స్ లోని నివాసానికి చేరుకోబోతున్నారు. బంజారాహిల్స్ నివాసం నుంచే ఆయన ఏసీబీ ఆఫీస్ కి వెళ్లే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఈ కేసుకు సంబంధించి ప్రధానంగా నిధుల చెల్లింపుపైనే అమౌంట్ చెల్లింపుపైనే ఏసీబీ ప్రశ్నించే అవకాశం ఉంటుంది. నిధుల మళ్లింపుకు సంబంధించి మీరు కేటీఆర్ సొంతంగా నిర్ణయం తీసుకున్నారా, మంత్రిమండలి అనుమతి తీసుకున్నారా, ఒకవేళ 8 కోట్ల కంటే పైగా విదేశీ కంపెనీకి చెల్లించాలి అని అంటే ఖచ్చితంగా ఆర్బీఐ అనుమతి అవసరం ఉందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఆ మేరకు ఆర్బీఐ అనుమతి తీసుకున్నారా అని చెప్పేసి కూడా కేటీఆర్ పై ఇటు ఏసీబీ ప్రశ్నల వర్షం కురిపించే అవకాశం ఉంటుంది. మరి వీటన్నిటికి సంబంధించి కేటీఆర్ ఇప్పటికే ఆయన చాలా సార్లు చెప్తున్నారు, ఇదంతా ఫాల్స్ కేసు, తనను ఇబ్బందులు పాలు చేసేందుకే ప్రభుత్వం ఈ కేసు నమోదు చేసింది అని చెప్పేసి కేటీఆర్ ఆరోపిస్తూ వస్తున్నారు. వాటన్నిటికీ మరి ఏసీబీ ముందు ఎటువంటి సమాధానాలు ఇస్తారు అనేది చూడాల్సి ఉంటుంది. ఇక ఈ కేసుతో పాటు ఈ రోజు కేటీఆర్ ని విచారించిన తర్వాత కేటీఆర్ ఇచ్చినటువంటి సమాధానం మేరకు మరో 2 అధికారులు అరవింద్ కుమార్ ని కావచ్చు, అదేవిధంగా పిఎల్ఎన్ రెడ్డిని ఏసీబీ విచారించే అవకాశం ఉంది. ఈ రోజు కేటీఆర్ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయబోతున్నారనే చెప్పాలి. నిధుల మళ్లింపు పైన ప్రధానంగా ఆయనని ప్రశ్నించబోతున్నారు. ఇక ఆయన పూర్తి స్థాయిలో అంటే మంత్రి మండలిలో చర్చించి నిర్ణయం కావచ్చు, లేకపోతే ఆర్బీఐ అనుమతులు, అసలు హెచ్ఎండిఏను ఎందుకు ఇన్వాల్వ్ చేశారు అన్న అంశాలనే ప్రధానంగా చేసుకుని ఏసీబీ ప్రశ్నల వర్షం కురిపించే అవకాశం ఉంటుంది. ఈ కేసులో ఇప్పటికే ఆయన ఆరోపణలు ఎదుర్కొని ఇటు ఒకవైపు ఏసీబీ కేసుతో పాటు ఈడీ కేసు కూడా నమోదైంది కాబట్టి ఆ పిటిషన్ దానికి సంబంధించి కేసులను కొట్టివేయాలి అని చెప్పేసి హైకోర్టును ఆశ్రయించడం, ప్రస్తుతం హైకోర్టు కూడా ఆ తీర్పుని రిజర్వ్ చేసిన నేపథ్యంలో ఈ రోజు విచారణలో కేటీఆర్ ఎటువంటి ఆన్సర్స్ ఇవ్వబోతున్నారు అనేది ఒక ఉత్కంఠ కావచ్చు, సందిగ్ధమైతే నెలకొంది. ఏసీబీ విచారణ తర్వాత కూడా కేటీఆర్ మీడియాతో మాట్లాడే అవకాశాలు ఇప్పటికే కోర్టు కేసులో ఉన్నప్పటికీ ఆయన ఈ కేసుకు సంబంధించి చాలా ఇటు ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. తనని బదనాం చేయడమే కాకుండా తనని అరెస్ట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం చూస్తుంది అని చెప్పేసి కూడా ఆయన ఘాటుగానే విమర్శలు చేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. మొత్తం మీద ఏది ఏమైనప్పటికీ ఈ రోజు మాత్రం ఆయన ఖచ్చితంగా ఇటు ఏసీబీ అధికారుల ముందు హాజరై తన వివరణ ఇవ్వబోతున్నారు. ఏసీబీ అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఏముంటుంది అనేది చూడాలి. ఏసీబీ అధికారులు కూడా కేటీఆర్ స్టేట్మెంట్ ని రికార్డ్ చేసి ఆ తర్వాత కోర్టు ముందు కూడా ఉంచే అవకాశాలు అయితే ఉన్నాయి. వరలక్ష్మి. రైట్ సునీల్, థ్యాంక్ యూ. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఏసీబీ ఈడీ దూకుడు పెంచాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను నేడు విచారణకు రావాల్సిందిగా నోటీసులు జారీ చేసింది. రేపు విచారణకు రావాల్సిందిగా ఈడీ సైతం నోటీసులు ఇచ్చింది. అయితే ఏసీబీ ఈడీ విచారణకు కేటీఆర్ హాజరవుతారా లేదా అన్నది సస్పెన్స్ గా మారింది. మరోవైపు ఏసీబీ విచారణను సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించారు కేటీఆర్. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం తీర్పు ఇచ్చే వరకు అరెస్ట్ చేయొద్దని ఆదేశించింది. ఈ క్రమంలో ఈ నెల 6న విచారణకు హాజరు కావాలని ఏసీబీ, 7న విచారణకు రావాలని ఈడీ సమన్లు ఇచ్చింది.